దిస్ ఇస్ సతీష్, పాలిటీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన గురించి నేర్చుకుందాం. సో ఆర్టికల్ 239 ఏం చెప్తా ఉందంటే, కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ రాష్ట్రపతి చేత పరిపాలించబడతాయి. అయితే రాష్ట్రపతి మరి అడ్మినిస్ట్రేటర్ కానీ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ కానీ అపాయింట్ చేసి ఆయన ద్వారా ఈ యొక్క కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి కార్యనిర్వాహక విధుల్ని రాష్ట్రపతి నిర్వహిస్తాడు. అంతేకాకుండా మరి ఒక రాష్ట్ర గవర్నర్ పక్కనే ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా కార్యనిర్వహణాధిపతిగా రాష్ట్రపతి నియమిస్తాడు. సో కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ కూడా నేరుగా కేంద్ర ప్రభుత్వంచే పరిపాలించబడతాయి. అంతేకాదు ఈ యొక్క కేంద్ర పాలిత ప్రాంతాలన్నిటికి కూడా కార్యనిర్వహణాధిపతిగా ఎవరుంటారంటే రాష్ట్రపతి ఉంటాడు. ఇది ఆర్టికల్ 239 తెలియజేస్తూ ఉంది. సో ఆర్టికల్ 239 కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ రాష్ట్రపతి చేత పరిపాలించబడతాయి. ఆర్టికల్ 239A, ఈ ఆర్టికల్ 239A ఏం చెప్తా ఉందండి, పుదుచ్చేరి శాసనసభ మరియు మంత్రి మండలి గురించి తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 239 పుదుచ్చేరి శాసనసభ మంత్రి మండలి గురించి తెలియజేస్తూ ఉంది. సో 14వ రాజ్యాంగ సవరణ చట్టం 1962 ద్వారా మరి పుదుచ్చేరికి శాసనసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పుదుచ్చేరి యొక్క శాసనసభ 1963వ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. మరి పుదుచ్చేరి శాసనసభకు మరి ఈ యొక్క పుదుచ్చేరి శాసనసభలో సభ్యుల సంఖ్య 30 మంది. ఈ యొక్క సభ్యులు నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడవచ్చు, లేదా సభ్యులు నామినేట్ చేయబడవచ్చు. కొంతమంది ఎన్నుకోబడవచ్చు, కొంతమంది నామినేట్ చేయబడవచ్చు. అయితే ఇది పార్లమెంట్ ఒక శాసనం ద్వారా మరి ఎలా ఎన్నుకోవాలో నిర్ణయిస్తూ ఉంటుంది. ఆర్టికల్ 239A పుదుచ్చేరి శాసనసభ మరియు మంత్రి మండలి గురించి తెలియజేస్తూ ఉంది. 14వ రాజ్యాంగ సవరణ చట్టం 1962 సంవత్సరంలో పుదుచ్చేరికి శాసనసభను ఏర్పాటు చేశారు. ఈ యొక్క పుదుచ్చేరి శాసనసభ 1963వ సంవత్సరం నుంచి ఏర్పాటైంది. ఈ యొక్క పుదుచ్చేరి శాసనసభలోని సభ్యుల సంఖ్య 30 మంది. ఈ యొక్క సభ్యులను పార్లమెంట్ ఒక చట్టం ద్వారా మరి ఎలా ఎన్నుకోవాలో నిర్ణయిస్తుంది. సో ఆర్టికల్ 239A సబ్ క్లాస్ ఏ, ఇది కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి ఢిల్లీకి గల స్వయం ప్రతిపత్తి గురించి తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 239 సబ్ క్లాస్ ఏ ఢిల్లీ ప్రాంతానికి కల్పించినటువంటి స్వయం ప్రతిపత్తి గురించి తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 239 సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ 1 69వ రాజ్యాంగ సవరణ చట్టం 1991 ద్వారా ఢిల్లీని జాతీయ రాజధాని ప్రాంతంగా గుర్తించారు. మరి ఢిల్లీ జాతీయ రాజధానిగా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1992వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఈ యొక్క ఢిల్లీని జాతీయ రాజధాని ప్రాంతంగా అమల్లోకి వచ్చింది. రైట్. ఆర్టికల్ 239 సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తూ ఉందంటే, సబ్ క్లాస్ ఏ ఏం తెలియజేస్తూ ఉందంటే ఢిల్లీ శాసనసభ గురించి తెలియజేస్తూ ఉంది. మరి ఢిల్లీ శాసనసభలో సభ్యుల సంఖ్య 70 మంది. ఈ 70 మంది కూడా ప్రాదేశిక నియోజకవర్గాల నుండి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోబడతారు. ఆర్టికల్ 239A సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ బి ఏం తెలియజేస్తూ ఉందంటే, మరి ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య మరియు ఎస్సీలకు కల్పించినటువంటి రిజర్వేషన్లు మరియు ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన మరియు ఈ యొక్క శాసనసభ కార్యకలాపాల నిర్వహణ పైన పార్లమెంట్ ఒక చట్టం ద్వారా నియంత్రిస్తుందని చెప్పేసి ఈ ఆర్టికల్ 239A సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ బి తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 239A సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్
సి ఏం తెలియజేస్తూ ఉందంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అన్ని కూడా ఈ యొక్క ఢిల్లీ శాసనసభకు కూడా వర్తిస్తాయని చెప్పేసి ఆర్టికల్ 239A ఏ సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ 3 తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 239A సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ ఏ ఢిల్లీకి స్వయం ప్రతిపత్తి గురించి తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 239A సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ 1 69వ రాజ్యాంగ సవరణ చట్టం 1991 ద్వారా ఢిల్లీని జాతీయ రాజధాని ప్రాంతంగా గుర్తించారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంగా 1992 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఆర్టికల్ 239A సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ స్మాల్ ఏ ఢిల్లీ శాసనసభ గురించి తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క ఢిల్లీ శాసనసభలో 70 మంది శాసనసభ్యులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రాదేశిక నియోజకవర్గాల ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోబడతారు. ఆర్టికల్ 239A సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ స్మాల్ బి ఏం తెలియజేస్తూ ఉందంటే ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య మరియు ఎస్సీలకు కల్పించినటువంటి రిజర్వేషన్లు కావచ్చు, నియోజకవర్గాల పునర్విభజన మరియు శాసనసభ కార్యకలాపాల నిర్వహణపై పార్లమెంట్ ఒక చట్టం ద్వారా నియంత్రిస్తుందని చెప్పి ఈ ఆర్టికల్ తెలియజేస్తూ ఉంది. మరి కేంద్ర ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఈ యొక్క ఢిల్లీ శాసనసభకు మరియు సభ్యులకు కూడా వర్తిస్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్ తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 239 సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ 3 ఏం తెలియజేస్తూ ఉందంటే రాజ్యాంగానికి లోబడి ఢిల్లీ శాసనసభ రాష్ట్ర జాబితాలోను మరియు ఉమ్మడి జాబితాలో చట్టాలు చేయగలుగుతుందని చెప్పి ఈ ఆర్టికల్ తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 239A సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ 3 ఏం చెప్తా ఉందంటే ఢిల్లీ శాసనసభకు రాష్ట్ర జాబితాలోని అంశాలపైన మరియు ఉమ్మడి జాబితాలోని అంశాలపైన చట్టాలు చేసేటువంటి అధికారం ఉందని చెప్పి ఈ ఆర్టికల్ తెలియజేస్తూ ఉంది. మరి ఢిల్లీ శాసనసభలోని ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి సంఖ్య ఆ శాసనసభ సభ్యుల సంఖ్యలో 10% ఉంటుందని చెప్పేసి మరి ఈ యొక్క ఆర్టికల్ తెలియజేస్తూ ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి సంఖ్య మరి ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్యలో 10% ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఢిల్లీ ముఖ్యమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రిమండలిని కూడా రాష్ట్రపతి తెలియజేస్తాడు. ఇది ఆర్టికల్ 239A. ఆర్టికల్ 239B కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరికి సంబంధించి ఆర్డినెన్స్ని జారీ చేసేటువంటి అధికారం గురించి తెలియజేస్తూ ఉంది. మరి పుదుచ్చేరి శాసనసభ సమావేశంలో లేనప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతి అనుమతితో మాత్రమే ఈ యొక్క ఆర్డినెన్స్ని జారీ చేయాలి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే పుదుచ్చేరి శాసనసభ రద్దయినా లేదా శాసనసభ కార్యకలాపాలు సస్పెండ్ అయినా కానీ మరి ఆర్డినెన్స్ను జారీ చేసేటువంటి అధికారం ఈ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్కి లేదు. కేవలం పుదుచ్చేరి శాసనసభ సమావేశంలో లేనప్పుడు మాత్రమే లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతి అనుమతితో మాత్రమే ఆర్డినెన్స్ని జారీ చేయాలి. మరి లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ అనేది శాసనసభ ప్రారంభమైనటువంటి 6 వారాల్లోపు ఆమోదించాలి. ఈ యొక్క ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి 6 నెలల 6 వారాలు లేదా 7.5 నెలలు లేదా 222 రోజులు. ఈ ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి 6 నెలల 6 వారాలు లేదా 7.5 నెలలు లేదా 222 రోజులు. ఆర్టికల్ 240 కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క శాంతి మరియు ప్రగతి సక్రమ పరిపాలన కోసం రాష్ట్రపతి రెగ్యులేషన్స్ను జారీ చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నారు. ఆర్టికల్ 240
కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క శాంతి, ప్రగతి మరియు సక్రమ పరిపాలన కోసం రాష్ట్రపతి రెగ్యులేషన్స్ జారీ చేసేటువంటి అధికారం గురించి తెలియజేస్తూ ఉంది. అయితే మరి ఈ యొక్క రెగ్యులేషన్స్ను ఏ కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రమే జారీ చేయగలుగుతాడు? సో ఒకటి అండమాన్ నికోబార్, రెండు లక్షద్వీప్, మూడు దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్, నాలుగు పుదుచ్చేరి. ఈ ప్రాంతాలకు మాత్రమే మరి రాష్ట్రపతి రెగ్యులేషన్స్ జారీ చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఆర్టికల్ 240 కేంద్ర పాలిత ప్రాంతాల్లో శాంతి, ప్రగతి, సక్రమైన పరిపాలన కోసం రాష్ట్రపతి రెగ్యులేషన్స్ జారీ చేసేటువంటి అధికారం గురించి తెలియజేస్తూ ఉంది. అయితే రాష్ట్రపతి ఏ కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రమే రెగ్యులేషన్ జారీ చేయగలడంటే అండమాన్ నికోబార్, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ మరియు పుదుచ్చేరి ప్రాంతాలకు సంబంధించి మాత్రమే రెగ్యులేషన్ జారీ చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఆర్టికల్ 241 పార్లమెంట్ ఒక చట్టం ద్వారా కేంద్ర పాలిత ప్రాంతాలకు హైకోర్టును ఏర్పాటు చేయడం గురించి ఈ యొక్క ఆర్టికల్ తెలియజేస్తూ ఉంది. లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏదైనా కోర్టుని హైకోర్టుగా ప్రకటించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. అంతేకాదు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొంత భాగాన్ని ఏదైనా హైకోర్టు పరిధిలోకి తీసుకురావడం కానీ లేదా మరొక హైకోర్టు కేటాయించడం గురించి ఈ యొక్క ఆర్టికల్ తెలియజేస్తూ ఉంది. మరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరి సొంత హైకోర్టు కలిగినటువంటి ఒకే ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీకి మాత్రమే మరి హైకోర్టు ఉంది. మిగతా ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి కూడా లేదు. అయితే మరి 2019 సంవత్సరంలో మరి జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు గుర్తించారు. మరి జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్ ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేశారు. ఈ యొక్క కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీకి ప్రత్యేకంగా హైకోర్టు ఉంది మరియు జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్ ఈ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉమ్మడి హైకోర్టు ఉంది. అండమాన్ నికోబార్ వచ్చేసరికి కలకత్తా హైకోర్టు పరిధిలోకి వస్తుంది. లక్షద్వీప్ ఎర్నాకుళం హైకోర్టు పరిధిలోకి వస్తుంది. పుదుచ్చేరి మద్రాస్ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. చండీగఢ్ పంజాబ్, హర్యానా హైకోర్టు పరిధిలోకి వస్తుంది. డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ అనేవి బాంబే హైకోర్టు పరిధిలోకి